రక్షణను పొందుము. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందువు, పాప సాగరమునందు ఎంత కాలముందువు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను, యేసుని రాజ్యము ధన్యతను గురించి రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన త్రోవల్లో నడుచుకునేటువంటి వారు ధన్యులు. తన పాపమునకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం చేయబడిన వారు ధన్యులు అని రాయబడి ఉంది. 2వ వచనం 32వ కీర్తన 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివారు. ఇప్పుడు ఎత్తండి చేయి చూద్దాం. ఆత్మలో కపటం లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఏమైనా కపటం లేదు నీకు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎందుకు ఇవి ఎత్తి దించుతున్నావు? నేను చూడాలి కదా. సరే ఇప్పుడు ఎత్తండి చూద్దాం. ఆత్మలో కపటం లేనివారు 1 2 3 4 అంటే ఏంది? మనకందరికి కపటాలు ఉన్నాయన్నమాట. వాక్యంలో రాయబడింది, ఈ కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోమని, మీ నామంలో ఈ కుటుంబానికి తగిన ప్రతిఫలమును దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తుతించు నా ప్రాణమా మహిమా హల్లెలూయా. స్తుతించు నా ప్రాణమా ప్రభును. బోలియే ప్రభు యేసు మసీహ్ కి హల్లెలూయా.